చెల్లుబాటయ్యే అద్దె ఒప్పందంతో అద్దెకు వచ్చిన అద్దెదారు కొంతకాలం తర్వాత ఇంటి యాజమాన్యాన్ని సవాల్ చేయవచ్చా? 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నివసించిన అద్దెదారుకు ఆ ఆస్తిపై హక్కు వస్తుందా? 12 ఏళ్లకు పైగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తికి సదరు ఇంటిపై యాజమాన్యపు హక్కులు వచ్చేస్తాయా? చాలా మందికి ఉండే సందేహాలివి. మరి ఇందులో నిజాలేమిటి, నిపుణులు ఏమంటున్నారు అనేది చూసేద్దాం. గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇంటి యజమానుల హక్కులను బలపరిచే ఒక చారిత్రాత్మక తీర్పును జారీ చేసింది. చెల్లుబాటయ్యే అద్దె ఒప్పందం కింద ప్రవేశించిన అద్దెదారు ఆ తర్వాత ఇంటి యజమాని యాజమాన్యాన్ని సవాలు చేయలేరని లేదా ప్రతికూల స్వాధీనం ద్వారా టైటిల్ను క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేసింది. ఇక దీర్ఘకాలిక అద్దె ఒప్పందాల్లో స్పష్టత, చట్టపరమైన అమలును నిర్ధారించడానికి రిజిస్టర్డ్ అద్దె ఒప్పందాన్ని కలిగి ఉండటం మంచిదని న్యాయ నిపుణులు అంటున్నారు. 12 సంవత్సరాల కాలంలో ఒప్పందాన్ని ఒక్కసారి పునరుద్ధరించినా కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అంటున్నారు. కేవలం కాలం గడిచిపోయినంత మాత్రాన యాజమాన్యం యజమాని నుంచి కౌలుదారుకు దానంతటదే బదిలీ కాదని, అయితే దీర్ఘకాలం పాటు పత్రాలు లేకుండా ఆక్రమించుకోవడం ప్రతికూల స్వాధీన చట్టం కింద చట్టపరమైన చిక్కులను సృష్టించగలదని చెబుతున్నారు. ఒక కౌలుదారు చాలా సంవత్సరాలు ఒక ఆస్తిలో నివసించినంత మాత్రాన యాజమాన్యం మారిపోదని స్పష్టం చేస్తున్నారు. అయితే చెల్లుబాటయ్యే అద్దె ఒప్పందం ఏదీ లేకుండా యజమాని తమ హక్కులను వినియోగించుకోకుండా ఒక వ్యక్తి 12 సంవత్సరాలకు పైగా ఒక ప్రాపర్టీని ఆక్రమించుకుని ఉంటే కొన్ని పరిస్థితుల్లో అటువంటి ఆక్రమణను ప్రతికూల స్వాధీనంగా పరిగణించవచ్చని వివరిస్తున్నారు. అధికారికంగా పునరుద్ధరించిన ఒప్పందం లేకపోవడం, స్వాధీనం స్వభావం అనేది కీలక అంశాలని చెబుతున్నారు. ఒక వ్యక్తి చట్టపరమైన పత్రాలు లేకుండా ఎక్కువ కాలం ఒక ప్రాపర్టీలో ఉండిపోయి యజమాని జోక్యం చేసుకోకపోతే ఖాళీ చేయించడానికి ప్రయత్నించినప్పుడు ఆక్రమదారుడు ప్రతికూల స్వాధీనాన్ని చట్టపరమైన రక్షణగా తరువాత లేవనెత్తవచ్చునని వివరిస్తున్నారు. అయితే ఈ సూత్రాన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారని ఓ నిపుణులు వెల్లడిస్తున్నారు. కేవలం ఈ ప్రాతిపదికన ఒక అద్దెదారు స్వయంగా యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తూ కోర్టును ఆశ్రయించలేరు అని చెప్పారు. దానికి బదులుగా యజమాని ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించినప్పుడు ప్రతికూల స్వాధీనం అనేది సాధారణంగా ఒక రక్షణ యంత్రాంగంగా ఉపయోగపడుతుంది. అటువంటి సందర్భాల్లో తమ సుదీర్ఘ నిరంతరాయ స్వాధీనం తమకు యాజమాన్య హక్కులను కల్పిస్తుందని ఆక్రమదారుడు వాదించవచ్చని వివరించారు. ఒప్పందం గడువు ముగిసి దానిని పునరుద్ధరించిన సందర్భాల్లో కూడా చట్టబద్ధమైన 12 సంవత్సరాల కాలంలో స్వాధీనాన్ని యజమాని సమ్మతి లేకుండా చట్టబద్ధంగా ప్రతికూలమైనదిగా వర్గీకరించవచ్చా లేదా అనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. గత సంవత్సరం జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్ కేసులో భూస్వాముల హక్కులను బలపరుస్తూ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. చెల్లుబాటయ్యే అద్దె ఒప్పందం కింద ఆస్తిని స్వాధీనం చేసుకున్న కౌలుదారు ఆ తర్వాత భూస్వామి యాజమాన్యాన్ని సవాలు చేయలేరని లేదా ప్రతికూల స్వాధీనం ద్వారా హక్కును క్లెయిమ్ చేయలేరని కోర్టు పేర్కొంది. ఈ కేసులో అద్దెదారులను ఖాళీ చేయించాలని కోర్టు ఆదేశించింది. ప్రాపర్టీ స్వాధీనాన్ని భూస్వామి కుటుంబానికి తిరిగి అప్పగించే వరకు జనవరి 2000 నుంచి ఉన్న అద్దె బకాయిలను చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ వివాదం 1953లో అద్దెకు ఇచ్చిన ఒక దుకాణానికి సంబంధించింది. ఇక్కడ అద్దెదారు 2000 సంవత్సరంలో అద్దె చెల్లించడం మానేసినప్పటికీ ఆ ప్రాంగణాన్ని ఆక్రమించుకుని కొనసాగారు. ఈ తీర్పు ఒక కీలక సూత్రాన్ని బలపరుస్తుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. అద్దె అనేది యజమాని అనుమతిపై ఆధారపడి ఉంటుంది, యాజమాన్యంపై కాదు. అద్దె చెల్లించడం అనేది యజమాని అద్దెదారు సంబంధాన్ని స్పష్టంగా అంగీకరించడమేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి యజమానులు సరైన పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయ నిపుణులు తెలిపారు. యజమానులు ముందుగా చెల్లుబాటు అయ్యే అద్దె ఒప్పందం కుదిరేలా చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా దాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవాలి అని ఓ న్యాయవాది సూచించారు. అద్దె ఒప్పందం దీర్ఘకాలికంగా ఉంటే నిబంధనలు స్పష్టంగా చట్టబద్ధంగా అమలు చేయడానికి వీలుగా ఒప్పందాన్ని రిజిస్టర్ చేయించడం ఉత్తమం. అయితే 12 సంవత్సరాల లోపు అద్దె ఒప్పందం ఒకసారి పునరుద్ధరించిన ఆస్తి స్వాధీనాన్ని సవాలు చేశారని యజమాని వాదించవచ్చు. పైగా ఆ తీర్పు యజమానికి అనుకూలంగా ఉండవచ్చు అని వివరించారు. ఒక అద్దెదారుని ఎక్కువ కాలం ఉంచుకోవడంలో ఎలాంటి సమస్య లేదని, కానీ లిఖితపూర్వక లేదా నవీకరించిన ఒప్పందం లేకపోవడం అస్పష్టతను సృష్టిస్తుందని, ఇది తరచుగా వివాదాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. నిబంధనలపై స్పష్టత లేనప్పుడు సమస్యలు తలెత్తుతాయి. సరైన అద్దె ఒప్పందం యజమానికి అద్దెదారుకు మధ్య ఎలాంటి గందరగోళం లేకుండా చూస్తుంది అని పేర్కొన్నారు.